అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ అనేది చాలా ట్రెండింగ్ లో అవుతుంది, చాలా ప్రశంసలు కూడా కురిపిస్తుంది. అదేంటంటే హైదరాబాద్ వెల్కమ్స్ ఎవ్రీ వన్ అని దాదాపు 34 లాంగ్వేజ్లతో అతను ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై ఒక స్పష్టమైన సందేశాన్ని అతను ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ వెల్కమ్స్ ఎవ్రీ వన్. Come to Hyderabad to work, to connect, to study, to invest, to explore, to grow, to settle, to do business, to do belonging అని చెప్పి ఒక కొటేషన్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి సందేశం ఏంటంటే హైదరాబాద్ కు ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇక్కడ జీవించవచ్చు, ఎవరైనా ఈ కల్చర్ ను గౌరవించి ఈ సమాజంలో బతకవచ్చు సగర్వంగా అని చెప్పి ఒక సందేశాన్ని మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ పోస్టు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది, చాలా ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ గా భాషల పట్ల గొడవలు జరుగుతున్న తరుణంలో, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలలో భాషపై గొడవలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడం అనేది చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు. థ్యాంక్ యూ.